వీడేంట్రా బాబు ఈడున్న 45 కేజీల బరువుకైతే ఒక నెలకు వచ్చేసి 15 కేజీల బరువు అయితే ఉంటాయి. 3 నెలలు వచ్చేసి 45 కేజీల బరువు అయితే ఉంది. ఆ నెలపులో అయితే ఈ భుజం మీద ఇది పట్టుకొని ఆ బిల్డింగ్ అంటే పరుగోమని వెళ్ళిపోతాండి. ఎక్కడికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. ఈ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 45 ఫీట్ల బోర్ మీద 45 ఫీట్ల బోర్ అంటే ఎన్ని బాక్సులు పడతాయి? 7 బాక్సులు పడతాయి. ఎందుకంటే ఒక బాక్స్ 6.5 కాబట్టి బిల్డింగ్ నుంచి గోవాకి అయితే 5 ఫీట్ల గ్యాప్ అయితే పెట్టుకుంటూ కింద నుంచి మా చేతికి మెటీరియల్ అందే వరకు అయితే నిలప మీద నిలప వేసుకుంటూ 10 ఫీట్ల నిలపలు అయితే 96 అయితే వేసేసాను. 4 ఫీట్ల పైపులు అయితే 96 అయితే వేసేసాను. 6 ఫీట్ల పైపులు అయితే 168 అయితే వేసేసాను. మొత్తానికి అయితే 60 ఫీట్ల లైట్ అయితే గోవా కంప్లీట్ గా అయిపోయింది. ఇంకో 10 ఫీట్ల లైట్ అయితే గోవా అయితే బాకీ ఉందా? బాకీ ఉంటే మెటీరియల్ అయితే పైకి అయితే కావాలి కదా. నాకుంటే భుజం మీద అయితే 3 నెలలు అయితే పట్టుకొని అయితే కింద నుంచి అయితే పైకి అయితే రఫ్ అయితే వచ్చేసాను. ఒక తడకైతే తీసుకున్నా గోడ నుంచి అయితే గోవా మీద అయితే పక్కన అయితే వేసిన. ఆ తడకంటే అయితే సింహం లాగా అయితే నడుచుకుంటే తేలిన బెల్ట్ అయితే పైకి అయితే తగిలించేసాను. మా వాళ్ళు అయితే 2 నెలలు అయితే టక్కనైతే ఇచ్చేసారా. నా గుండె దమ్ముతో 2 నెలలు అయితే పట్టనైతే వేసాను. అన్న నమస్తే అన్న, మొత్తానికి అయితే గోవా అయితే కట్టేశానన్న. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో.